హాయ్ ఫ్రెండ్స్, టెక్ న్యూస్ నెంబర్ 35కి మీ అందరికి స్వాగతం. సో ఇవాళ డేట్ వచ్చేసి జూలై 8, 2026. టైం వచ్చేసి అరౌండ్ 5 PM అయితే అవుతుంది. సో ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. సో ఫస్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి నథింగ్ నుంచి అయితే నథింగ్ 4B అయితే లాంచ్ అయింది. సో ఈ నథింగ్ 4B వచ్చేసి మనకి జూలై 7th లాంచ్ అయింది. అండ్ ఈ 4B వచ్చేసి మొత్తం మనకి 3 కలర్ వేరియంట్స్లో అయితే వస్తుంది. ఒకటి బ్లూ, ఇంకోటి బ్లాక్, ఇంకోటి అయితే RCB స్పెషల్ ఎడిషన్తో మనకి 4B ఫోన్ అయితే వస్తుంది. సో అదైతే మనకి రెడ్ కలర్గా వస్తుంది. సో నథింగ్ 4B వచ్చేసి మనకి జూలై 7th అయితే అఫీషియల్గా లాంచ్ అయింది. అండ్ ఈ 4B వచ్చేసి మనకి డ్యూరబిలిటీ టెస్ట్ కానీ ఇవన్నీ ఈసారి 4Aతో పోలిస్తే ఇవన్నీ డ్యూరబిలిటీ టెస్ట్ కానీ వాటర్ రెసిస్టెంట్ కానీ ఇవన్నీ పెంచడం జరిగిందంట. సో ఈ నథింగ్ 4B వచ్చే స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది 6.77 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది స్నాప్డ్రాగన్ 6th Gen 4 ప్రాసెసర్తో వస్తుంది. అండ్ క్యామ్ విషన్కి వస్తే ఇది 50 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రావైడ్ కెమెరా అండ్ ఫ్రంట్ వచ్చేసి 16 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది. సో ఈ నథింగ్ 4B వచ్చేసి డ్యూరబిలిటీ టెస్ట్ కూడా మనకి ఈసారి పాస్ అవ్వడం జరిగింది. సో డ్యూరబిలిటీ టెస్ట్ వచ్చేసి ఫోన్ వచ్చేసి మనకి అప్ టు 60 kgs వరకు అయితే వెయిట్ హోల్డ్ చేయగలదని అయితే చెప్తున్నారు. అండ్ ఇదైతే IP64 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. సో మేజర్ వాటర్ స్ప్లాషెస్ నుంచి అయితే ప్రొటెక్ట్ చేయగలదు. అండ్ వీళ్ళు వచ్చేసి IP64 వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి ఇది వాటర్లో అప్ టు 20 minutes వరకు అయితే హోల్డ్ చేయగలదని అయితే చెప్తున్నారు. సో నథింగ్ 4Bలో స్పెషల్ ఏంటంటే మనకి 4Bలో కూడా వచ్చేసి మనకి గ్లిఫ్ బార్ అయితే తీసుకొచ్చారు. సో ఈ గ్లిఫ్ బార్తో మనకి క్యామ్ మాడ్యూల్స్ కూడా ఇవన్నీ చేంజ్ అవ్వడం జరిగింది. అండ్ ఇది బ్యాటరీ కూడా వచ్చేసి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో నథింగ్ 4B బ్లాక్ అండ్ బ్లూ వేరియంట్ కాకుండా మనకి వీళ్ళైతే స్పెషల్ ఎడిషన్ RCB ఎడిషన్ అయితే తీసుకొచ్చారు. సో RCB ఎడిషన్ మనకి చూడడానికి కూడా చాలా బాగుంది. అండ్ ఇది RCB ఎడిషన్ వచ్చేసి ఎస్పెషల్లీ ఫ్యాన్స్ కోసం అయితే తీసుకొచ్చారు. సో RCB ఎడిషన్ కూడా మనకి లుక్ కానీ మొత్తం ఫోన్ కానీ చాలా బాగుంటుంది. సో ఇందులో అయితే స్పీకర్స్ కూడా వచ్చేసి మనకి సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో నథింగ్ నుంచి అయితే న్యూస్ ఇది. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి శాంసంగ్ G Fold 8 వైడ్ అయితే లాంచ్ చేయబోతుంది. సో శాంసంగ్ వాళ్ళు అయితే గ్యాలక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ జూలై 22 అయితే జరగబోతుంది. అండ్ అందులో అయితే శాంసంగ్ వాళ్ళ అన్ని సిరీస్ ఫోన్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దాంతోపాటు మనకి శాంసంగ్ G Fold 8 వైడ్ కూడా వస్తుంది. సో శాంసంగ్ G Fold 8 వైడ్ అండ్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ అయితే ఇప్పుడు లీక్ అయినాయి. సో దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఈ శాంసంగ్ G Fold 8 వైడ్ వచ్చేసి మనకి $1,800 అయితే ఉంది. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 1,70,000 అప్రాక్స్ అలా పడుతుంది. సో శాంసంగ్ G Fold 8 వైడ్ స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ఇది అవుటర్ డిస్ప్లే వచ్చేసి 5.4 inch డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇదైతే మనకి ప్రాసెసింగ్ అయితే చాలా బాగుండేది. ఇన్నర్ డిస్ప్లే వచ్చేసి మనకి HDR10+ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇన్నర్ డిస్ప్లే అయితే మనకి అప్ టు 4,500 nits పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేయగలదని అయితే చెప్తున్నారు. సో శాంసంగ్ G Fold 8 వైడ్ వచ్చేసి మనకి బ్యాటరీ కూడా వచ్చేసి 4,800 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ ఇది స్నాప్డ్రాగన్ 8 Elite 5 Gen 5 ప్రాసెసర్తో అయితే రన్ అవుతుంది. సో శాంసంగ్ G Fold 8 వైడ్ వచ్చేసి మనకి ఇదైతే ఫోన్ వచ్చేసి మనకి మొత్తం చాలా మెటల్ బాడీతో ఇలా ఫినిష్ అవ్వడం జరిగింది. అండ్ శాంసంగ్ G Fold 8 వైడ్ వచ్చేసి మనకి చాలా డ్యూరబుల్గా వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మనకు వచ్చేసి స్లిమ్గా వస్తుంది కొద్దిగా. అండ్ ఇదైతే మనకి హెవీ ప్రొటెక్షన్తో వస్తుంది. సో ఇది కూడా మనకి IP48 రెసిస్టెంట్తో వస్తుంది. సో ఇదైతే మనకి డస్ట్ అండ్ వాటర్ స్ప్లాషెస్ నుంచి అయితే రెసిస్ట్ చేయగలుగుతుంది. సో శాంసంగ్ G Fold 8 వైడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు రీసెంట్గా రివీల్ అయినాయి. అండ్ ఇదైతే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే అప్ టు 1,70,000 వరకు అయితే దీని ప్రైస్ అయితే మన ఇండియాలో అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ G Fold 8 వైడ్ కూడా వచ్చేసి మనకి ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే దీనికైతే కొద్దిగా డిమాండ్ అనేది పెరగడం జరిగింది. సో శాంసంగ్ అప్కమింగ్ ఫోన్స్ వాటికైతే డిమాండ్ అయితే ఇప్పుడు ఇంక్రీజ్ అవుతుంది. సో రీసెంట్గా చూసుకుంటే మనకి ర్యామ్ అండ్ చిప్ ప్రైజెస్ వల్ల ఈ ఫోన్ ప్రైజెస్ కూడా మనకి చాలా ఎక్కువతో రావడం జరిగింది. సో శాంసంగ్ G Fold 8 వైడ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా చూసుకుంటే గవర్నమెంట్ అయితే ఇండియాలో అయితే 25,000 ఫోన్స్ బిలో వాటికైతే GST 18% నుంచి 5%కి అయితే తీసుకొస్తారని అయితే న్యూస్ వస్తుంది. సో రీసెంట్గా చూసుకుంటే మనకి 15,000 ఫోన్స్ 20,000 ఫోన్స్ ఉండేవి కూడా మనకి అప్ టు 25 నుంచి 35,000 ఈ రేంజ్లోకి అయితే వెళ్ళిపోయినాయి. సో దీనివల్ల ఎందుకు వెళ్ళిపోయినాయి అంటే మనకి ర్యామ్ ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి. సో మనకి ర్యామ్ షార్టేజ్లు వీటి వల్ల ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయిపోయినాయి.
సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టైం యూజర్స్ కూడా ఈ 15,000 ఫోన్స్ కొనేవాళ్ళు 25,000 వెళ్ళిపోయేసరికి ఫస్ట్ టైం యూజర్స్ కూడా బై చేయడానికి అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ బయర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఈ స్మార్ట్ ఫోన్స్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సో దీనివల్ల అయితే సేల్స్ తగ్గొచ్చని అయితే భావిస్తున్నారు. సో ఇండియాలో ఏం చేస్తున్నారంటే నార్మల్గా హై లెవెల్ ఫ్లాగ్షిప్ ఫోన్స్కి అయితే జిఎస్టీ అప్ టు 18% వరకు అయితే ఉండదు. కానీ ఇప్పుడు ఈ 25,000 బిలో ఫోన్స్కి ఏం చేస్తున్నారంటే జిఎస్టీ 18% నుంచి 5% అయితే తీసుకొస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే 15,000 ఫోన్స్ 20,000 రేంజ్ ఆ ఫోన్స్లో ఎక్కువ మంది బై చేస్తారు కాబట్టి సో చాలామందికి అది తగిన బడ్జెట్ కాబట్టి సో ఆ రేంజ్లో అయితే ఫోన్స్ ఎక్కువ సేల్ అవుతాయని అయితే వీళ్ళు భావిస్తున్నారు. సో నాట్ ఓన్లీ ఇండియా, చాలా కంట్రీస్ అయితే స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ అనేవి 25,000 ఈ రేంజ్ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ మీద అయితే మనకి జిఎస్టీ అయితే తగ్గించారు. సో కంట్రీస్ లైక్ ఇండోనేషియా వీళ్ళైతే మనకి ఈ స్మార్ట్ ఫోన్ ప్రైజెస్ కూడా మనకి జిఎస్టీ అయితే తగ్గడం జరిగింది. ఎందుకంటే జిఎస్టీ ఎక్కువ ఉండడం వల్ల స్మార్ట్ ఫోన్స్ ఎవరు ఎక్కువ కొనరనిదో, సో దీనివల్ల అయితే సేల్స్ తగ్గొచ్చు అని అయితే వాళ్ళు అంటున్నారు. సో జిఎస్టీ కనుక తగ్గిస్తే స్మార్ట్ ఫోన్ ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే స్మార్ట్ ఫోన్స్ కొనాలనుకున్నారో వాళ్ళైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారని, సో దీనివల్ల సేల్స్ పెరిగే అవకాశం ఉందని అయితే భావిస్తున్నారు. సో మన ఇండియాలో కూడా ఇదైతే త్వరలో తీసుకొస్తారని అయితే అనుకుంటున్నాను. సో గవర్నమెంట్ మనకి దీనికి ఎలాంటి ఆలోచన చేస్తుందో చూడాలి. సో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్తే మనకి రీసెంట్గా అయితే ఈ సోషల్ మీడియాలో వీడియో అయితే బాగా వైరల్ అవుతుంది. సో ఒక ఈ రిక్షా అయితే వేరే వాళ్ళ ఫోన్స్లో నుంచి అయితే బ్యాటరీని డిసేబుల్ చేయగలుగుతున్నారు. సో ఇది ఎలా చేస్తున్నారంటే దీనికి ఒక యాప్ అయితే ఉండిద్ది. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే ఈ రిక్షా బ్యాటరీస్ అనేవి మనం డిసేబుల్ చేసుకోవచ్చు. సో చాలామంది అయితే ఇప్పుడు ఇది యూజ్ చేస్తున్నారు ఇలాంటి అప్లికేషన్స్ ఈ రిక్షాస్ బ్యాటరీని డిసేబుల్ చేయడం. అండ్ వీళ్ళైతే సోషల్ మీడియాలో పెట్టి ఇవైతే ఓన్లీ ప్రాంక్స్ కోసమే చేస్తాం, మేమైతే సీరియస్గా చేయలేదని అయితే చెప్తున్నారు. కానీ ఇలా అన్నోన్ పర్సన్స్ దాన్ని డిసేబుల్ చేయగలిగితే సో ఉండే కొద్ది అయితే ఇదైతే మనకి క్రైమ్గా మారొచ్చని, సో హ్యాకింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చని అయితే భావిస్తున్నాం. సో రీసెంట్గా అయితే ఇలాంటి ఈ రిక్షా బ్యాటరీ హ్యాకింగ్ అనేది బాగా వైరల్ అవుతుంది. సో చాలామంది అయితే బ్యాటరీ డిసేబుల్ చేసి అయితే గేమ్స్ ఆడుతున్నారు. సో దీనివల్ల అయితే మనకి ఎక్కువ హ్యాకింగ్ అయ్యే అవకాశం ఉందని అయితే ఇదైతే గవర్నమెంట్ గుర్తించి సో ఈ రిక్షాస్ వాటి మీద బ్యాటరీస్ మీద ఇంకా సెక్యూరిటీ కంట్రోల్స్ వీటిని ఇంకా పెంచాలని, సో ఎవరు దాన్ని యాక్సెస్ చేసేటట్టు ఉండకూడదని, సో వీళ్ళైతే ఇంకా ఈ బ్యాటరీస్ మీద అయితే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో దీని మీద అయితే ఇంకా మనకి ఉండే కొద్ది అయితే దీని మీద ఇంకా వర్క్ చేస్తారు. సో ఇది ఇప్పటి వరకు న్యూస్. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ కనుక కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై.